ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్మార్థ పండితులు అనిపెద్ది నరేష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాత్. మనకి ఇది వచ్చేసి అధిక మాసం. ముఖ్యంగా మనకి అధిక మాసం అనేది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసంతో కూడి ఉంటుంది. ఈసారి మనకు జ్యేష్ఠ మాసంతో కూడి ఉంది, అంటే అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో మనం ఏ పని చేసినా, అంటే దైవిక కార్యాలు ఏం చేసినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు. మరి పౌర్ణమి కూడా పారాయణలకు, జపాలకి, వీటన్నిటికీ చాలా మంచి రోజు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. మరి అధిక జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి, ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాల గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. మనకి సనాతన సాంప్రదాయంలో శాస్త్రరీత్యా 2.5-3 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం అని, దాని పేరు మలమాసం అని, ఇట్లా రకరకాలైనటువంటి పేరుతో ఒక నెల ఎక్కువగా వస్తుంది. ఆ నెలలో ఉత్తరే దేవకార్యాన్ని పితృకార్యాన్ని చోభయోహో అని శాస్త్రం చెప్పింది. నిజమాసంలోనేమో దేవకార్యాలు, 2 మాసాల్లో పితృకార్యాలు చెయ్యాలి అని. దాంతో పాటుగా ఇంకా ఈ జ్యేష్ఠ మాసంలో లోకహితార్థమైనటువంటి సమస్తమైనటువంటి క్రతువులకి ఎక్కువ ఫలితాన్ని శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే ఇది పురుషోత్తమ మాసం అనేటువంటి పేరు కూడా ఈ మాసానికి ఉన్నది. మహావిష్ణువుకి చాలా ప్రీతి అయినటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఈ మాసంలో మన స్వకీయంగా మన కోసం మనం చేసుకున్న దానికంటే లోకహితార్థం చేసేటువంటి కర్మలకి ఒక 10% చేయిస్తే 1000% ఫలితం ఈ మాసంలో చేస్తే వస్తుంది. అంటే ఎటువంటి కర్మలండి లోకహితార్థం? లోకహితార్థం దేవకార్యాలు, దేవతా సంబంధమైనటువంటి అనేకమైనటువంటి యాగములు, హోమములు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు. అట్లాగే అందరూ యాగాలు, హోమాలు అందరూ చేయలేరు, కష్టం. కాబట్టి పారాయణలు చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైనదే, విశేషమైనటువంటి. ఈ పారాయణంలో ఈ నెల మొత్తంలో కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఈ నెల మొత్తంలో కూడా మీరు అన్నట్టుగా ఇందాక జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము, అట్లాగే విష్ణు ఆరాధన చేసినట్లయితే అమితమైనటువంటి ఫలితం కలుగుతుంది. అమితం అంటే ఇక దానికి మితం లేదు, ఎంతైనా అవచ్చు, అటువంటి ఫలితం కలుగుతుంది. ఆ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకోవటం, విష్ణుమూర్తిని తులసి దళములతో అర్చన చేయటము, తర్వాత సాలగ్రామాలు ఉంటే కనుక సాలగ్రామం పూజ చేసేటువంటి వాళ్ళు ఆ సాలగ్రామానికి తీసినటువంటి గంధం, ఏదో డబ్బా గంధం కాకుండా గంధం తీసి దాన్ని విష్ణుమూర్తి కనుక అలంకరణ చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. మరి సాలగ్రామం లేని వాళ్ళు ఏం చేయాలండి? విష్ణు విగ్రహానికి, సత్యనారాయణ స్వామి విగ్రహం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కావచ్చు, నారసింహస్వామి వారి విగ్రహం కావచ్చు, ఆంజనేయ స్వామి వారి విగ్రహం కావచ్చు. ఆంజనేయుడు కూడా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు కాబట్టి ఆయనకు కూడా తీసినటువంటి గంధంతో బాగా అలంకరణ చేసి మల్లె పువ్వులతో కనుక అర్చన చేసినట్లయితే, తులసి దళాలతో కూడా అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. మనం అర్చన చేస్తున్నప్పుడు నామం గాని, ఏదన్నా స్తోత్రం గాని, అదే విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ నామాలు చెప్పుకోవటం, లేకుంటే పారాయణం చేస్తూ విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనుకుంటూ ఇట్లా స్తోత్ర రూపంగా కానీ, లేకపోతే నామార్చన, ఏదో తులసి దళాలు ఇన్ని తెచ్చుకున్నాము, హాయిగా విష్ణవే నమః, జిష్ణవే నమః అనుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క నామము పలుక్కుంటూ స్వామి దగ్గర తులసి దళాలతోనే అర్చన చేయాలి. అట్లా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకి అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలని కలుగుతాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంది. విష్ణుమూర్తి చాలా ప్రీతి చెందుతాడు. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉన్నారు. బ్రహ్మదేవుడి పని ఏమిటంటే సృష్టి చేయటం ఇదంతా. తర్వాత ఈశ్వరుడి పని ఏమిటంటే లయం చేయటం. సమయం వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జీవన భాగం ఉంది చూసారా,
అదంతా కూడా నడిపించేది ఎవరంటే లయక స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువుని ఈ యొక్క అధిక జ్యేష్ఠ పౌర్ణమి నాడు విష్ణునామాలతో గనక ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళకి ముందు సమస్త పాపములు తొలగిపోతాయి. ఎప్పుడైతే పాపం పరిహారం అయిపోయిందో మనకన్నీ శుభాలే చేకూరుతాయి. కాబట్టి అట్లా విష్ణు సహస్రనామాలతోని, విష్ణు సహస్రనామం రానటువంటి వాళ్ళు విష్ణు అష్టోత్తరంతో, విష్ణు అష్టోత్తరం కూడా రానటువంటి వాళ్ళు విష్ణవే నమః అనేటువంటి విష్ణునామంతో కానీ, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటువంటి శ్లోకాలతో కానీ విష్ణుమూర్తిని కృష్ణ పరమాత్మని ఆరాధన చేసినట్లయితే సకల శ్రేయస్సులు కూడా కలుగుతాయి. ఈ యొక్క మాసంలో చెప్పినటువంటి ఈ విధానంలో ఆరాధనకి చాలా ముఖ్యమైనటువంటిది భక్తి శ్రద్ధ. ఈ భక్తి శ్రద్ధ అనేది కనుక లేకుండా ఈ ఎన్ని సహస్రనామాలు కాదు, లక్షనామాలు కాదు, కోటి నామాలు చేసినప్పటికీ ప్రయోజనమే ఉండదు. దానికి మన పెద్దలు ఒక చిన్న కథ చెప్తారు. ఏమిటి అది అంటే, ఒక విష్ణు ఆలయంలో ఒక మంచి మహాపండితుడు, ఇంకొక ఆయన ఏమో పామరుడు, ఏమీ తెలియనటువంటి పామరుడు, ఇద్దరు కూర్చొని ఇద్దరు విష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన మహాపండితుడేమో ఎంత బ్రహ్మాండంగా ఇట్లా కూర్చొని విభూతి పెట్టుకొని విష్ణవే నమః విష్ణవే నమః అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఏమి పాండిత్యం రానట్టు పామరుడు విష్ణాయ నమః విష్ణాయ నమః అంటున్నాడు. శాస్త్రరీత్యా విష్ణవే నమః అనాలి, ఈయనేమో విష్ణాయ నమః అంటున్నాడు. ఇది తప్పు మాట, అంటే వ్యాకరణ రీత్యా. ఆ విష్ణుమూర్తి వచ్చి పామరుని అడిగారట, ఏమైనా నీకేం కోరిక కావాలో కోరుకోవాలి. శాస్త్రి గారికి కోపం వచ్చింది. ఏమంటే నేను ఇంత మడి కట్టుకొని ఇంత విభూతి పెట్టుకొని శాస్త్రీయంగా పద్ధతిగా నేను ఇట్లా నామస్మరణ చేస్తుంటే నువ్వు ఆయనకు వరం ఇవ్వటం ఏంటి, నాకు ఇవ్వకపోవటం ఏంటి అన్నారు. ఆయన నీ నామం నీ జపం అంతా కూడా ఈ శబ్దం మీదనే ఉందిరా, వాడికి ఆ శబ్దం మీద లేదు, వాడికి ఉన్నదల్లా నా మీదనే ఉంది. ఆయన విష్ణాయ నమః అనాలా విష్ణుభ్యో నమః అనాలా వాడికి అది తెలీదు. వాడి మనస్సు నాకు అర్పణ చేశాడు రా, వాడికి శ్రద్ధ ఉంది భక్తి ఉంది, నీకు కూడా శ్రద్ధ భక్తి ఉంది. దేని మీద ఉంది? నువ్వు చెప్పేటువంటి నామం మీద మంత్రం మీద ఉంది, నా మీద లేదు. కాబట్టి వాడికి ఏమో నా మీదే ఉంది, నీకేమో దాని మీద ఉంది, అందుకనే ఆయనకు వరం ఇచ్చా అన్నారు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కొంతమందికి వస్తాయి, రాకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనప్పటికీ శ్రద్ధగా భక్తిగా మనకున్నటువంటి ద్రవ్యంతో లోపం లేకుండా తులసిదరాలతోని మల్లెపూలతోని విష్ణువుని గనక ఆ రోజున ఆరాధన చేసినట్లయితే సకల శ్రేయస్సులు కలుగుతాయి. అట్లాగే పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశేషమైనది, చెప్పవలసిన పని లేదు కదా. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆ రోజున ఆచరించవచ్చు. ఏ సమయంలో ఆచరించాలండి వ్రతం గాని, ఇప్పుడు మీరు అన్న ఆరాధన పూజ విషయం కానీ? ఈ పూజా విషయం అయితే గనక పొద్దురుపూట ఆరాధన చేయటం ఉత్తమం. వ్రతం అయితే గనక ఎప్పుడు సాయంకాలం పూట యజేద్దేవన్ నిశాముఖే అని, రాత్రి మొదటి భాగంలో సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోషకాలం అంటాం కదా, ఆ సమయంలో ఈ వ్రతం చేయటం అనేది చాలా శ్రేష్టమైనది, శాస్త్రం కూడా చెప్పబడింది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో షుగరు బీపీల వల్ల సాయంత్రం దాకా ఉండలేనటువంటి వాళ్ళు వ్రతం చేయాలంటే ఉపవాసం చేయాలి, ఆహార నియమం పాటించాలి. మరి ఉండలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు పొద్దురుపూట కూడా ఈ వ్రతము ఈ పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉండి ఓపిక ఉండి భక్తి ఉండి శ్రద్ధ ఉంటే గనక సాయంకాలం దాకా ఉండి ఈ వ్రతము ఈ పూజ చేయటం అనేది నెంబర్ 1. అట్లా లేనటువంటి వాళ్ళు పొద్దురుపూట కూడా చేసుకోవచ్చు, కుదరని పక్షంలో అట్లా చేసుకో. ఏ వ్రతాలైనా సరే సాయంకాలం చేయటం ఉత్తమం అంటారు. అట్లా కుదరలేని పక్షంలో మధ్యాహ్న సమయంలో కానీ ప్రాతకాల సమయంలో పొద్దున్న కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ వ్రతం చేయని వారు, నార్మల్ గా విష్ణు ఆరాధన చేసేవారు కూడా ఆ రోజున ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందంటారా? పొద్దురుపూట పూజ చేసుకునేట్లయితే ఉపవాసం ఉండవలసినటువంటి పని లేదు. వ్రతం చేయవలసినటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలి. ఇంకా ఈ పారాయణలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉపవాస నియమం ఏమీ లేదు. ఉపవాసం అనేది ఆ భగవంతుని ఆరాధన చేయడానికి మన మనస్సుని ఒక చోట స్థిరం చేయటం కోసం. ఎందుకంటే ఆహారం కనుక ఎక్కువ తీసుకుంటే మన శరీర ధర్మాలు అన్నీ మారిపోతాయి. బాగా తిన్నాం అనుకోండి ఏముంటుంది, నిద్ర వస్తుంది, లేకపోతే ఇంకేదో అలసట వస్తుంటుంది, ఇవన్నీ కూడా ఆవిలింతలు వస్తూ ఉంటాయి, బద్ధకంగా ఉంటుంది, ధ్యాస ఉంచలేం మనం. అందుకనే ఆ ధ్యాసని మన మనస్సుని ఒక చోట స్థిరం చేయటం కోసం, లగ్నం చేయటం కోసం అని చెప్పి ఈ ఆహార నియమం అనేది ప్రధానంగా పెట్టబడినటువంటి విషయం. కాబట్టి ఉపవాసం వ్రతం చేయవలసిన వాళ్ళు చేయాలి, పారాయణల వాళ్ళకి ఆ నియమం లేదు, అవసరం లేదు. ఓకే, సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. శుభం భూయాత్.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.